హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మోహన్. ఈరోజు అయితే మనం తెలుసుకునేది చింతపండ్లను సేకరించుట. అయితే మనం ఇక్కడ చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే చింతపండ్లను ఏరుతున్నారు. ఇదిగో చూడండి, మా చింటూ గడ అయితే ఇక్కడ ఏరకుండా ఇటు అటు తిరుగుతున్నాడు. ఇదిగో మా అమ్మ, మా అక్క, మా నాన్న, మా నాన్నమ్మ వీళ్ళందరూ అయితే చింతపండ్లను ఏరుతున్నారు. అయితే ఈ చింతపండ్లు అనేది సేకరించడం అనేది చాలా కష్టం అన్నమాట. కష్టమైన పని, ఎందుకంటే చెట్టు ఎక్కాలి, చెట్టు ఎక్కేసి చింతకాయలన్నీ రాల్పాలి. ఇది చాలా కష్టం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదిగో మా అన్నయ్య అయితే పైకి ఎక్కి ఉన్నాడు. అదిగో లైట్గా కనిపిస్తుంది. కెమెరా బాగాలేకపోవడం వల్ల క్లారిటీ లేదు. నిచ్చెన పెట్టుకొని అయితే పైకి ఎక్కాడు. ఎక్కేసి చింతకాయలు అనేవి రాల్పాడు అనమాట. చింతపళ్ళు చూస్తున్నారు కదా, ఇదిగో చింతకాయలని సేకరిస్తున్నాడు ఒక దగ్గర ఏరేసి. ఇదిగో మా చింటూ కూడా అయితే ఇటు అటు తిరుగుతున్నాడు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకైతే, ఇవన్నీ చింతపళ్ళే. చూడండి, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇదిగో ఇవన్నీ చింతపళ్ళు అన్నమాట. ఇందులో కొన్ని అయితే ఎండిపోయినా కూడా ఉంటాయి, అవి అయితే పనికిరావు. మంచివి అయితే మనం తీయాలి అన్నమాట. మంచివి తీసుకోవాలి, ఎందుకంటే ఎండిపోయినా మనకు పనికిరావు. మంచివే మనకు మార్కెట్కి అమ్మాలన్నా మంచివే తీసుకుంటారు, కాబట్టి మంచివి మనం తీసుకొని వాటిని అయితే కొలవాలి అన్నమాట. ఒక దగ్గర సేకరించి ఫస్ట్ అయితే మనం ఒక దగ్గర వీటన్నిటిని తీసి ఒక దగ్గర సేకరిస్తాము. మేమైతే ఇంత పెద్ద చెట్టు ఎక్కాడంటే చాలా కష్టమైన పనే, ఎంతో జాగ్రత్తగా ఎక్కాలి. ఎక్కిన తర్వాత వాటిని అయితే కిందకి రాల్పాలన్నా ఒకటి కర్ర అయితే పట్టుకోవాలి. దాని సహాయంగానే చింతకాయలు అనేవి రాల్పుతాం మేమైతే. ఇదిగో ఇవన్నీ చింత చెట్లు అన్నమాట. ఒక 4-5 ఉంటాయి ఇక్కడ, చూస్తాను కదా మా పెరట్లో. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదిగో ఒలిసిన చింతపండు అయితే చూడండి ఎంత నీట్గా ఉందో. పండు చాలా బాగుంది. ఇవన్నీ సేకరించడానికి మినిమం ఒక రోజు పడుతుంది. అవన్నీ సేకరించి తర్వాత వాటన్నిటిని ఒక దగ్గర కూడెట్టాలి, దాని తర్వాత ఉలవాలన్నమాట. చూస్తున్నారు కదా, మా అన్నయ్య అయితే రాల్పుతున్నాడు చింతపళ్ళు. అయితే చింతపళ్ళు సేకరించడం అంత ఈజీ కాదండి, చాలా కష్టమైన పనే. ఎంత శక్తి ఉండాలి, ఎంత ఎనర్జీ ఉండాలి వాటిని అయితే సేకరించడానికి కానీ చెట్టు ఎక్కడానికి కానీ. ఇదిగో చూస్తున్నారు కదా, ఒక దగ్గర అయితే తీసుకొచ్చి కుప్ప పెడుతున్నారు, పోస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇగో మా అమ్మ అయితే తీసుకొచ్చింది, మా చెల్లి అయితే దించేసి అలా పోస్తుంది. ఇగో ఇలా కూడబెడతాం అనమాట. ఒకే దగ్గర కూడబెట్టిన తర్వాత లాస్ట్కి చింతపళ్ళు అనేవి ఒలుస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.